అల్లం మిఠాయి. అల్లం మిఠాయి ఏంటి అనుకుంటున్నారా? అల్లం మురబ్బలాగా అంతేనండి. అంటే ఇంచుమించు కొంచెం అలాగే ఉంటుంది. సరే, ఎందుకు తినబోయే ముందు రుచి ఎందుకు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, అలాగే ఇప్పుడు ఎందుకు మన టెన్షన్, నేర్చేసుకుందాం. మరి ముందుగా అల్లం మిఠాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అల్లం మిఠాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పింక్ సాల్ట్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ పొడి 1 కప్పు. అల్లం మిఠాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికి ఓన్లీ మనము అల్లం ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నామండి, అంతే. ఇంకా మిగతా ఏవి లేవు. బ్రౌన్ షుగర్ వాడుతున్నాం ఇందులో. ముందుగా అల్లం యొక్క ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుందాం. అల్లం ఏంటి అంటే మనకు జీర్ణాశయానికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కడుపులో నొప్పి, కడుపులో మంట తక్షణం తగ్గాలి అంటే మనకు అల్లంతో ఎన్నో చిట్కాలు ఉంటాయన్నమాట. మనకు హోమ్ చిట్కాలే. అసలు అల్లం అనేది మనకు కడుపులో అజీర్తి, తర్వాత వికారము ఏదైనా కూడా అండి, బరువు తగ్గడానికి ఇలా ప్రతి దానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకు హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అనుకుంటే కూడా అల్లం అనేది పరగడుపును తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది, మెదడుకు చాలా మంచిది. అంటే మనకు మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి, ఓవరాల్గా నర్వస్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఇటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్స్ మన ఒంటికి రాకుండా మనకి శరీరానికి ఒక జాగ్రత్తగా కవచంలా ఉంటుందన్నమాట. అందుకే అల్లం ఎక్కువగా మన టీలో అది ఎందుకు వేసుకుంటూ ఉంటారు అంటే ఒక మంచి ఇమ్యూనిటీని ఇవ్వడానికి. ఇమ్యూనిటీ పవర్ అంటే బాగా ఇంప్రూవ్ అవుతుంది అల్లంతో. సో అల్లంతో మీరు తేనె, అల్లం కలిపి తినడము, అలాగే రకరకాల చిట్కాలు ఉన్నాయి. మీకు అల్లంతో కొట్టారంటే మన గూగుల్లో బోల్డ్ అని వస్తూ ఉంటాయి. సో అల్లంతో ఏంటి అంటే ఓవరాల్గా ఆరోగ్యానికి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ప్రతి ఒక్క సీజన్లో కూడా హ్యాపీగా మనం తినొచ్చు. అందుకే ప్రతి వంటలో కూడా మనం అల్లం ఉపయోగించేలా మనకు దేవుడు బోల్డ్ అని రకాల వంటలు సృష్టించాడు. అలా మనకు అల్లం కాంబినేషన్లో ఈరోజు చక్కగా ఒక డబ్బాలో పెట్టుకొని, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు ఒక చిన్న చాక్లెట్ లాగా తినడానికి ఉపయోగపడే విధంగా నేను తయారు చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ స్టవ్ వెలిగించేసుకుని ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఓకే, నీళ్లు మనకు కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు, నిమ్మరసం వేసుకుందాం. ఇది ఎందుకు అంటే ఈ అల్లం ముక్కలు ఏవైతే ఉన్నాయో మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఓకే, సో ఇలా ఈ అల్లం ముక్కల్ని చక్కగా నీళ్లల్లో కొంచెం మెత్తబడేంత వరకు, మరీ పిసపిస ఇట్లా మెత్తగా ఏం అవ్వనక్కర్లే, కొంచెం అంటే ఇలా. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది అంటే కొంచెం మనకి ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా మెత్తపడేటట్టుగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, పేస్ట్ లాగా అయిపోతే అస్సలు మనం తినలేము. అలా చక్కగా కసకసలాడుతూనే ఉండాలి, కాకపోతే కొంచెం ఉడకాలంతే. సో దీంట్లో ముందుగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. అందులో కూడా మనము సైంధవ లవణం వాడుతున్నామండి, పింక్ సాల్ట్. ఆ తర్వాత కాస్త నిమ్మరసం కూడా వేసేసుకుందాం. ఎందుకు ముందుగానే వేసుకుంటున్నాము ఇందులో అంటే నీళ్లల్లో వేసినప్పుడు సారం నీళ్లకంతా బాగా పడుతుంది. తద్వారా ఏంటంటే మనకు అల్లం ముక్కలకు కూడా చాలా బాగా పడుతుంది. ఓకే, సో ఇలా చక్కగా నిమ్మరసం కూడా మనం పిండేసుకున్నాం. సో ఇప్పుడు నీళ్లకంటే ఒక ప్రత్యేకమైన రుచి అయితే వచ్చింది 100%. సో ఇప్పుడు ఇలా అల్లం ముక్కల్ని నీళ్లలో వేసేసుకుందాం. హైలో పెట్టుకోవాలండి, బాగా చక్కగా హైలో పెట్టుకోవాలి. నేను తక్కువనే చేస్తున్నాను క్వాంటిటీ, నేను జస్ట్ ఒక చిన్న కప్పుకు సరిపడానే చేస్తున్నాను. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మీకు కావాల్సినంత క్వాంటిటీ ప్రకారంగా చేసుకోవచ్చు. ఇది మనం మంచిగా చక్కగా హైలో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడు ఏంటి అంటే మనకు ఈ నిమ్మరసము, ఉప్పు రుచి ఏదైతే ఉందో అది అల్లం ముక్కలకు బాగా పడుతుంది. అల్లం ముక్కలు చక్కగా ఉడుకుతాయి. 50% వరకు ఉడికితే సరిపోతుందండి. 100లో మనం వేస్తే 50%, 50% వరకు ఉడికితే సరిపోతుంది. సో ఆ తర్వాత కూడా ప్రాసెస్ చాలా చాలా ఈజీ. సో అల్లం మురబ్బా బాగా ఇష్టపడే వాళ్ళు, అది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో అల్లం మురబ్బా లాగా ఉండకపోవచ్చు, కాకపోతే టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, సో ఇది అవ్వడానికి ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. దీన్ని బాగా మరిగిద్దాం, అంతవరకు వెయిట్ చేద్దాం. చూసారా, ఒక 5 నిమిషాలు మనం వెయిట్ చేసాము. ఇక్కడ ఒక్కసారి మనకు చూస్తే గనక మనకి వాటర్ కూడా తగ్గింది, అండ్ అలాగే దీని రంగు కూడా కొంచెం మారింది. చూసారా, సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం మనకు ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి దీన్ని వడగట్టేసుకుందాం.
ఇలా చక్కగా మనం వడగట్టేసుకున్నాం కదా. సో ఇక్కడ ఒక చిట్కా కూడా ఉందండి. వంటతో పాటు దీంట్లో మధ్య మధ్యలో కూడా చిట్కాలు వస్తూ ఉంటాయి. ఇలా అల్లం ముక్కలు తయారు చేసుకున్నాము, ఓకే, ఇది మనము ఇలా పక్కన పెట్టేసుకుందాము. మరి ఈ నీటిని ఏం చేస్తారు అంటారా? చక్కగా తాగండి, హాయిగా ఉంటుంది గొంతుకి, ఎంత రుచికరంగా ఉంటుందో అసలు. ఎందుకంటే అల్లము, తర్వాత నిమ్మరసము, తర్వాత ఉప్పు ఎంత బాగుంటుందండి. అంటే ముఖ్యంగా ఏదైనా కోల్డ్ కాఫ్ ఇటు ఇలా ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అస్సలు పడేయకండి, తప్పకుండా ఉపయోగించుకోండి. ఓకే, సో ఇప్పుడు మరలా నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి, ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. ఓకేనా? సో ఇక్కడ బెల్లం కాదు, బ్రౌన్ షుగర్తోనే మనం తయారు చేసుకుంటున్నాం ఇది. సో బ్రౌన్ షుగర్ని మనము ఒక దీనికి తగ్గట్టుగా, ఇక్కడ మనకి ఎన్ని తీసుకున్న క్వాంటిటీ, ఒక 8 నుంచి 10 ముక్కల వరకు ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగా మనం బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. సో ఇలా మనం బ్రౌన్ షుగర్ పొడిగా వేసుకున్నామండి. బ్రౌన్ షుగర్ కూడా కాదు, ఇది మనకి వేడికే కాస్త కరిగిపోతుంది. ఓకే, సో ఇది ఒక్కసారి చక్కగా ఇలా కలిపేసుకుందాం. దీంట్లోనే మనం కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం, కొంచెం అనమాట. అంటే మనకు ఆ చట్పట్ రుచి కావాలి కదా, ఘాటు, పులుపు, తీపి అన్నీ కావాలి దీనికి. సో దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. మీకు ఎక్కువ కావాలి, ఆ ఘాటు ఫీల్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మనకు అల్లమే ఘాటుగా ఉంటుంది కాబట్టి అంతకన్నా మళ్ళీ ఓవర్గా కారం అది అయితే అటు ఇటు అవుతుంది. సో అలా కాకుండా మనకు మితంగా వేసుకుంటేనే పర్వాలేదు. ఇది ఒకసారి కలిపేసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ అల్లం నీళ్లు, ఆ నీళ్లు ఒకటి లేదా 2 స్పూన్లు వేసుకుందాం. సో దట్ మనకి ఏంటంటే వేరేగా నీళ్లు వేసుకోకుండా, సో ఇదే మనకు ఈ అల్లం నీళ్ళే వేసేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే దీంట్లో ఉండేటువంటి తేమంతా వెళ్ళిపోయి ఆ బ్రౌన్ షుగర్ అంతా కూడా, ఆ షుగర్ అంతా కూడా మనకి ఈ అల్లం ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. అంటే ఒక చిన్న మనకు చాక్లెట్ ముక్క ఉంటుంది కదా, సో ఆ రకంగా తయారవ్వాలన్నమాట. ఇది ఒక 2-3 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా కలుపుతూ ఉంటాను నేను. మనం చక్కగా బ్రౌన్ షుగర్ వేసేసుకున్నాము, అందులో మనము అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇది చూసారా అండి, అఫ్ కోర్స్ మనము ఈ బ్రౌన్ షుగర్ వేసినందుకు ఎలా అవుతాయంటే ఇలా పాకం లాగా అవుతాయి. ఇది కొంచెం మనకు చల్లారింది అనుకోండి, కొంచెం ఫ్రిడ్జ్లో అది పెట్టుకుంటే మన క్యాండీస్ లాగా అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలా, అంటే ఇది మనం యాస్టీస్గా ఇలా తీసుకొని మనం తినచ్చు అని. ఇదిగోండి నేను మీకు సర్వ్ చేస్తున్నాను, మీకు క్లారిటీ వస్తుంది దీంట్లో చూస్తే. అంటే ఇలా చిన్న చిన్న ముక్కలు, అంటే అఫ్కోర్స్ మన డిఫరెంట్ షేప్స్లో వస్తాయి అల్లము. ఇది కాస్త మనకు బాగా చల్లారిన తర్వాత అదొక మంచి లుక్లో వస్తుంది అనమాట. దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే అలా చక్కగా ఒక చాక్లెట్ లాగా తినచ్చు. స్వీట్గా అలా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా కాస్త ఇష్టపడతారు. ఇది అంటే మనకు డబ్బాలో పెట్టుకొని అది కొంచెం మనకు చల్లారిన తర్వాత మనకి డెఫినెట్గా ఈ పాకం అనే ఫీల్ రాదు, కొంచెం మనకు అలా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం మనకు పాకం తీగలాగా వస్తుంది చూడండి, మనకు అలా రాదు. అలా రాకుండా ఏంటి అంటే మనకు చక్కగా ఒక క్యాండీ ఫీల్లో వచ్చేస్తుంది. ఇలా చాలా సులభంగానే చెప్పచ్చు. అంటే ప్రాసెస్ అంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించాలే తప్ప అదర్వైజ్ చాలా తక్కువ ప్రాసెస్ అయ్యేది. మరి అల్లం మిఠాయిని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అల్లం మిఠాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పింక్ సాల్ట్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ పొడి 1 కప్పు. అల్లం మిఠాయి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్లు, కొంచెం పింక్ సాల్ట్, నిమ్మరసం, అల్లం ముక్కలు వేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత నీటిని వేరు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో బ్రౌన్ షుగర్ పొడి, మిరియాల పొడి, ఉడికించుకున్న అల్లం నీళ్లు వేసి ఉడికించుకున్న అల్లం ముక్కలను కూడా వేసి తడి ఆరిపోయేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత చల్లార్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం మిఠాయి రెడీ.